ఆనాడు ఎంపీ, నేడు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిపుల్ ఆర్ కస్టోడియల్ కేసు సంబంధించి ఒక కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకుంది. ఏదైతే గత ప్రభుత్వం హయాంలో ఒక రాజద్రోహం కేసులో అయితే త్రిపుల్ ఆర్ అరెస్ట్ అవ్వడం, అలాగే శారీరకంగా, మానసికంగా హింసకు గురయ్యారనే నేపథ్యం ఏదైతే ఉందో తను గుంటూరు పిఎస్లో అయితే తనైతే దాని మీద సంబంధించి కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క కేసు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేస్తూ కూడా స్పీడప్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆ విచారణ నేపథ్యంలో కూడా పలువురిని విచారణకు పిలిపించడం, ఆ యొక్క స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ చేయడం కావచ్చు, కొన్ని కీలకమైన అరెస్టులు కూడా జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైతే ఒక కస్టోడియల్ కేసు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకుంది. ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సిఐడికి సంబంధించి ఐజీగా డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్ తన నేతృత్వంలోనే తనకైతే ఇటు రఘురామకృష్ణరాజు ఒక కస్టడీలలో తనని శారీరకంగా హింస, అంటే తన కాళ్ళని కొట్టడం కావచ్చు, అలాగే మానసికంగా హింస చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారంటూ కూడా తీవ్ర ఆరోపణల నేపథ్యం అన్నీ కూడా చేసిన, అలాగే కేసులో కూడా ఫైల్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అత్యంత కీలకంగా ఉన్నటువంటి నిందితుల్లో కూడా ఇతనంటూ కూడా అనేక పలుమార్లు కూడా త్రిపుల్ ఆర్ అనే ఇటు అనేక సార్లు కూడా తన వెర్షన్ వినిపించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క దర్యాప్తు నేపథ్యంలో అందరం కూడా విచారణకి పిలిచిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు ఏపీ పోలీసులు, అంటే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్, ఇతనైతే ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులో తీసుకున్నారు. తర్వాత తనకు స్థానిక కోర్టులో కూడా హాజరుపరిచిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ వారెంట్ అంటే ఒక రాష్ట్రం నుంచే మరొక రాష్ట్రానికి తరలించడం, అరెస్ట్ అయిన వ్యక్తి. ఆ నేపథ్యంలో పర్మిషన్ దక్కిన నేపథ్యం ఈరోజు రాత్రి ఇటు బై రోడ్డు ద్వారా కావచ్చు, లేదంటే విమాన ద్వారం కూడా తనైతే తరలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ యొక్క అరెస్ట్ అనేది ఏదైతే ఉందో ప్రస్తుతం రాజకీయంలో చూసుకున్నట్లయితే చాలా హాట్ టాపిక్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాజకీయం మరి ఏ స్థాయిలో వెళ్తుంది ఈ యొక్క అంశం సంబంధించి మరి చూడాలి. ఎందుకంటే గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కస్టోడియల్ కేసు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఒక రాజద్రోహం కేసులు అయితే తనైతే అరెస్ట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే తను అరెస్ట్ అయిన తర్వాత తన కస్టడీలో తీసుకున్న తర్వాత ఇటు కొన్ని కీలకమైన వ్యక్తులు, దానికి చీఫ్గా మాజీ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి సునీల్ నాయక్ ఒక నేతృత్వంలోనే తనైతే శారీరకంగా హింసించారంటూ కూడా రఘురామకృష్ణరాజు అనేక పలుమార్లు కూడా ఇటు సోషల్ మీడియా మీద కూడా తనైతే ప్రస్తావించిన నేపథ్యం అందరికీ తెలిసిన విషయమే. తనకి న్యాయం ఖచ్చితంగా చేయాలంటూ కూడా అనేక మారులు చెప్పినప్పటికీ ఒకవైపు ఏదైతే పివి సునీల్ కుమార్ దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క అంశానికి సంబంధించి అసలు కస్టడీలు అనేది ఎక్కడ కూడా జరగలేదు అంటూ కూడా ఆయన వెర్షన్ ఎప్పుడప్పుడే వినిపిస్తున్నారు. అలాగే తన మీద ఏదైతే 1కి 4 కేసులు కూడా ఉన్న నేపథ్యం, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయ్యే వరకు కూడా తనకి ఏదైతే ఇటు సస్పెండ్ చేస్తున్నట్టు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యం కూడా ఒక సంచలనం మారిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైతే ఈ నెల 24తో తన సస్పెన్షన్ ఏదైతే సస్పెన్షన్ వేటు ప్రభుత్వం వేసిందో అది 24తో కూడా ముగిసే నేపథ్యంలో ఏదైతే దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయానంద్ ఆధ్వర్యంలో ఒక రివ్యూ కమిటీ అనేది, ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఏదైతే విజయానంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ నెల 18 భేటీ జరగడం నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలు ఇటు దర్యాప్తు బృందం అంతా కూడా ఆ రివ్యూ మీటింగ్ జరిగినటువంటి వారందరూ కూడా వెల్లడించిన నేపథ్యం ఒకటే. పివి సునీల్ కుమార్ 1కి 4 కేసులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అయిన తర్వాతే ఈ యొక్క ఏదైతే సస్పెన్షన్ వేటు అనేది తొలగించాలంటూ కూడా, ఎందుకంటే ఒకవేళ సస్పెన్షన్ అనేది వేటు తొలగించేస్తే సాక్షులు ప్రభావితం అయ్యి ఆ కేసులకు సంబంధించి మరి ప్రభావితం అయ్యే అవకాశం అయితే లేకపోలేదంటూ కూడా వారు గట్టిగా తమ వాదన అయితే భేటీలో వినిపించిన నేపథ్యంలో ఏదైతే దాని కేసు ఏదైతే ఉందో దాని కేసునైతే జూన్ 30కి అయితే పొడిగించిన, అంటే ఈ యొక్క సస్పెన్షన్ జూన్ 30 వరకు కూడా పొడిగించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ యొక్క కేసు ఏదైతే ఇటు త్రిపుల్ ఆర్ కస్టడీ దానికి, ఎందుకంటే దానికి కీలకమైన వ్యక్తి ఇతనే అంటూ కూడా కేసు ఫైల్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదే కాకుండా ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఏమి తీసుకోకుండానే విదేశీ పర్యటన చేశారని అదో కేసు కావచ్చు, ఇలాగా అగ్రిగోల్డ్ సంబంధించి అంశం కావచ్చు, ఇలాగ అనేక అంశాలకు సంబంధించి కూడా తన మీద 4 కేసులు ఉన్న నేపథ్యం ఆ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయిన తర్వాతే తన మీద సస్పెన్షన్ వేటు తీయాలనే ఒక వెర్షన్. అలాగే తను సస్పెండ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే కొన్ని కీలకమైన పోస్ట్ కూడా అతను చేసిన నేపథ్యం రాజకీయం ప్రస్తుతం ఆనాటి రాజకీయంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక దుమారం